హలో మామ, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరొక కొత్త వంటతో. టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. రండి ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా కడిగి పెట్టుకుని చికెన్ తీసుకుందాం. ముందుగా పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ప్రతి ముక్కకి తగిలేలాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ ఇలా ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మన చికెన్ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రైడ్ రైస్ కోసం ఇలాంటి కడాయి ఒకటి తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకుందాం. ముందుగా నూనె వేడి అయిన తర్వాత క్యాబేజీ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది బాగా వెళ్ళిపోతుంది. ఇలా పచ్చివాసన పోయిన మసాలా అయిన తర్వాత కోడిగుడ్లోనే యాడ్ చేసుకుందాం. దీనిలోకి కొద్దిగా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగిపోయిన గుడ్లలో కట్ చేసి పెట్టుకున్న మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగుతున్న సమయంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ను యాడ్ చేసుకుందాం. దీంట్లోకి తగినంత ఉప్పు, కొంచెం కారం, సోయా సాస్, గరం మసాలా వేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. టేస్ట్ ఎలా వచ్చిందో ట్రై చేద్దాం రండి. చాలా బాగా వచ్చింది మామ. డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అశ్వరావుపేట పల్లె రుచులు.